హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఐఎన్సి సమావేశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగిన సంవత్సరము, దానికి అధ్యక్షుడు, ఆ సభ యొక్క ప్రత్యేకత. ఫస్ట్ వచ్చేసి 1885 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సభ జరగడం జరిగింది. అధ్యక్షుడు వచ్చేసి డబ్ల్యూసి బెనర్జీ. దీని యొక్క ప్రత్యేకత వచ్చేసి ఇది తొలి సమావేశం. 1886 సంవత్సరం దాదాబాయి నౌరోజీ ఇండియన్ అసోసియేషన్ విలీనం. 1887 సంవత్సరం బద్రుద్దీన్ త్యాబ్జీ రాజకీయ సంస్థగా గుర్తింపు. 1888 సంవత్సరం జార్జియల్ మొదటి ఆంగ్లేయుడు. 1889 సంవత్సరం వెడ్డర్న్బర్న్ ఈయన రెండవ ఆంగ్లేయుడు. 1890 సంవత్సరం ఫిరోజ్ షా మెహతా కలకత్తా యూనివర్సిటీ తొలి పట్టభద్రురాలు. 1890 సంవత్సరంలో ఫిరోజ్ షా మెహతా కలకత్తా యూనివర్సిటీ తొలి పట్టభద్రురాలు కదంబిని గంగూలీ మాట్లాడింది. 1891 సంవత్సరం పి ఆనందాచార్యులు మొదటి ఆంధ్రుడు. 1905 సంవత్సరం జి గోఖలే వందే మాతర తీర్మానం. 1906 సంవత్సరం దాదాబాయి నౌరోజీ మొదటిసారి స్వరాజ్యం అనే పదం ఉపయోగించారు. 1907 సంవత్సరం రాజ్ బిహారీ ఘోష్ కాంగ్రెస్లో చీలిక. 1916 సంవత్సరం ఏసీ మజుందార్ కాంగ్రెస్ విలీనం. 1917 సంవత్సరం అనీ బెసెంట్ ప్రథమ మహిళా అధ్యక్షురాలు. 1920 సంవత్సరం విజయ రాఘవాచారి ఈయన రెండవ తెలుగువాడు. 1922 సంవత్సరం సిడి దాస్ స్వరాజ్య పార్టీ ఏర్పాటు. 1923 సంవత్సరం అబ్దుల్ కలాం ఆజాద్ అతి పిన్న వయస్కుడు. 1924 సంవత్సరం గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం 1924 సంవత్సరం. 1925 సంవత్సరం సరోజినీ నాయుడు ప్రథమ మహిళా భారతీయ అధ్యక్షురాలు. 1928 సంవత్సరం మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఆమోదం. 1929 సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ తీర్మానం. 1936 సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ సౌమ్యవాదం ప్రస్తావన. 1937 సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ గ్రామంలో జరిగిన ఏకైక సమావేశం. 1937 సంవత్సరం. 1938 సంవత్సరం బోస్ స్వతంత్ర పద నిర్వచనం. 1939 సంవత్సరం బోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. 1933 సంవత్సరం నళిని సేన్ గుప్తా చివరి మహిళా అధ్యక్షురాలు. 1933 సంవత్సరంలో జరిగిన సభకి నళిని సేన్ గుప్తా చివరి మహిళా అధ్యక్షురాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.